రికార్డింగ్ నెంబర్ 137 భాగవత వివరంగా చెప్పుకుంటున్నాము. ఈ సంబంధాలన్నింటినీ కూడా ఒప్పుకోవటం వల్లనే కపిలుడు ఇంకా కూడా చెప్తూ ఉన్నాడు తల్లికి, ఏ రిలేషన్షిప్స్ అయితే ఉన్నాయి అని మనం అనుకుంటూ ఉన్నామో వాటినన్నింటినీ గట్టిగా నమ్ముతూ ఉన్నాం. కపిలుడు తల్లికి ఇంకా కూడా ఇట్లా చెప్తూ ఉన్నాడు, కర్తృత్వము అనేది అసలు అది ప్రకృతికి సంబంధించింది కానీ అసలు పురుషుడికి సంబంధించింది కాదు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది ఏదైతే ఉన్నదో దాన్ని పురుషుడు అని అంటున్నాము. ఈ మొత్తం సృష్టి అంతా కూడా దేన్ని ఆధారం చేసుకొని ఉంటూ ఉన్నదో, ఉండటము లేకపోవటము అనే స్థితి దేని మీద ఆధారపడి ఉందో ఆయన్ని పురుషుడు అంటారని చెప్పుకున్నాము. ఆ విషయమే ఇంకా కూడా చెబుతూ ఉన్నాడు. అనేక రకాల రిలేషన్షిప్స్, సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి మనుషుల మధ్యలో. వాటన్నిటినీ అంగీకరిస్తూ ఉన్నారు వాళ్ళు. మనుషులందరూ కూడా అవన్నీ అవును నిజమే అని ఒప్పుకుంటున్నారు. ఈ సంబంధ బాంధవ్యాలనే ఉన్నాయి అని వాళ్ళు ఒప్పుకున్నందువల్లనే, మానసికమైనటువంటి ఒప్పుదల వల్లనే అన్ని విధాలా ఒప్పుకుంటూనే ఉన్నారు. దానివల్లనే సుఖం కానీ దుఃఖం కానీ అనుభవించబడటము అనే ప్రాసెస్ కూడా ఈ ఆటలో ఒక భాగమే. ఇదంతా కూడా పరమాత్మ యొక్క ఆట. కేవలం ఆయన ఆట కోసం ఇవన్నీ సృష్టించుకున్నాడు. ఆ ఆట కోసం తానే అందరుగా అయిపోయాడు. తానేమి విడిగా సింహాసనం వేసి కూర్చొని మన చేత ఆడిచ్చి వినోదించటం కాదు. ఇక్కడ ఈ ప్రకృతి గుణాలన్నీ కూడా అంటించుకున్నటువంటి జీవుడికి సుఖము దుఃఖము రెండు కూడా అంటుతూ ఉంటాయి. ఎలా ఉంటుందంటే, ఒక ఆట ఇష్టపడి ఆడేటప్పుడు ఓడిపోయినామని బాధపడటం అనేది ఎంత సహజంగా జరుగుతుందో, ఇష్టమై ఆడాం కదా, ఆటలో ఓటమి గెలుపు రెండూ ఉంటాయి, ఏముంది దాంట్లో అని తేలిగ్గా తీసుకోలేము కదా. కేవలం ఆట అని నమ్మితే, అని తెలుసుకుంటే అంత దుఃఖం ఉండదు. కానీ అదే నిజమని నమ్ముతారు. అందులో డబ్బు రావటం పోవటం అనే దాని మీద మన సంతోషాన్ని డిపెండ్ చేస్తాం. అందువల్ల దుఃఖం వస్తుంది. అది నిజమని నమ్మాం కాబట్టి దుఃఖం వస్తుందని చెబుతున్నాడు తల్లికి ఆయన. ఈ ఉపదేశం అంతా విన్నది దేవహూతి. విని మళ్ళీ ఇట్లా అడిగింది, ఈ ప్రపంచంలో ఉండటం లేకపోవడం అనే రెండు విషయాలు ఉన్నాయి. ఉండటం అనేదేమో ప్రకృతి వల్ల జరుగుతోంది, లేకపోవటం అనేదేమో పురుషుడి వల్ల జరుగుతోంది. దీన్ని బట్టి ప్రకృతి పురుషుల్ని గురించి బాగా తెలుసుకోవటం నాకు ఈ తత్వంలో చాలా ముఖ్యమని అనిపిస్తోంది. ఇంకా కూడా వివరంగా చెప్పు నాకు, ప్రకృతి లక్షణాలు ఏమిటి, పురుషుడి లక్షణాలు ఏమిటి, సృష్టిలో ఉండటం లేకపోవటం అనే వాటితో ప్రకృతి పురుషుల్ని చక్కగా సమన్వయించి సింథసైజ్ చేసి చెప్పు నాకు అని అడిగింది. నీవు ప్రకృతికి పురుషుడికి కూడా వెనకాలగా ఉన్నటువంటి పురుషోత్తముడివి కాబట్టి, నువ్వే సర్వస్వం కాబట్టి, నువ్వు లేకపోతే ఇక్కడ ఏది ఉండటం అనో లేకపోవటం అన్నో ప్రాసెస్సే లేదు కాబట్టి దీన్ని నువ్వే ఉపదేశించాలి అని అడగంగానే భగవంతుడైన కపిలాచార్యుడు తల్లితో ఇట్లా అన్నాడనమాట, తల్లి వినుము, ఈ ప్రకృతి 5 రకాలుగా ఉంది. త్రిగుణాల రూపంలో కూడా ఈ ప్రకృతి ఉన్నది, అదొకటి. 2 త్రిగుణాలకు వెనకాల కనపడకుండా ఉన్నది కూడా ఒక ప్రకృతే. ఇంకో ప్రకృతి ఉంది, మారకుండా ఉండే ప్రకృతి ఉంది. అది కాకుండా ఉండుట లేకుండుటగా ప్రవర్తించే ప్రకృతి ఒకటి ఉంది. ప్రధానము అస్సలు విషయం ఏమిటి అనే మూల ప్రకృతి ఒకటి ఉంది. ఈ ప్రకృతి 5 రకాలుగా ఉంది. అన్ని రకాలుగా ఉన్నది ఈ ప్రకృతి అని 5 వివరాలు చెప్పాడు ఆయన. ఈ 5 కూడా ప్రకృతిలో ప్రత్యేకతలు విశేషాలు ఉన్నటువంటివి. ఈ విశేషాలకు ఉన్నది కాబట్టే ప్రకృతిని విశిష్టము అని కూడా అంటారు. ఈ 5 విశిష్టములతో, ఈ స్పెషాలిటీస్ 5 స్పెషాలిటీస్తో కలిసి ఉన్న ప్రకృతిలో 24 స్వరూపాలు ఉన్నాయి మొత్తం. వాటినే 24 తత్వాలని అంటారు. అవేమిటంటే 5 మహాభూతములు. మహాభూతములు అంటే పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము. 5 తన్మాత్రలు. ఈ పంచభూతాలతో దేన్నైతే మనం అనుభవిస్తూ ఉన్నామో వాటిని తన్మాత్రలు అంటారు. శబ్దము, స్పర్శము, రూపము, రుచి, వాసన. 5 జ్ఞానేంద్రియాలు.
ఆ జ్ఞాన జ్ఞానేంద్రియాలంటే ఈ ఇంద్రియాలతో మనం తెలుసుకుంటూ ఉంటాం. ఆ తెలుసుకునే విషయాలేమిటి? ఏమిటి ఆ ఇంద్రియాలంటే చర్మము, కన్ను, చెవి, నాలుక, ముక్కు. 5 కర్మేంద్రియాలు. పనులు చేసేవి 5 ఇంద్రియాలున్నాయి. ఏమిటవంటే వాక్కు అంటే మాట్లాడేటటువంటిది. చేతులు, కాళ్ళు, మూత్రేంద్రియము, మలద్వారము. 5 మొత్తం కర్మేంద్రియాలు. 4 ఏమో అంతఃకరణలున్నాయి. లోపలగా ఉండి పని చేస్తూ ఉండే ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. కరణములు అంటే పనులు చేసేవి. అంతఃకరణములు అంటే లోపలగా ఉండి కనపడకుండా ఉండి పనులు చేసేవి. అంతఃకరణాల్లో మొదటిది మనస్సు, రెండోది బుద్ధి, మూడోది చిత్తము, నాలుగోది అహంకారం. ఈ మొత్తం అన్నీ కలిపి 24. మొత్తం తత్వాల సంఖ్య 24 అయిందన్నమాట. ఈ 24 తత్వాలతో కలిసి ఉన్నదే ప్రకృతి. ఇదే సగుణ బ్రహ్మమునకు నివాసము. సగుణ బ్రహ్మము అంటే ఒక గుణముతో కూడి ఉండేటటువంటిది. అంటే కనపడుతుంది, వినపడుతుంది. సృష్టి మొత్తాన్ని కూడా సగుణ బ్రహ్మము అని అంటారు. నిర్గుణ బ్రహ్మము అనే దాంట్లో నుంచే ఈ సగుణ బ్రహ్మము క్రియేట్ అయింది. నిర్గుణ బ్రహ్మము అంటే ఏమి రెండో వస్తువు లేదు ఇక్కడ. ఉండటం లేకపోవటం అనే 2 స్థితులు లేవు. తెలుసుకోవటం తెలుసుకోకపోవటం అనే 2 స్థితులు లేవు. ఊరికే గాఢ నిద్రలో ఉన్నవాడెవడైతే ఎలాగైతే మైమరిచి ఉంటాడో ఏ స్థితి లేదు. రెండో స్థితి నిద్రపోతున్నాను అని తెలుసుకునే స్థితి కూడా లేని నిద్ర. అలా మొత్తంగా ఉండిపోయేది నిర్గుణ పరబ్రహ్మము. దాంట్లో నుంచి వచ్చింది సగుణములు అంటే గుణములతో కూడినటువంటి. గుణములతో కూడినంటే మనకు సృష్టిలో అనేక ఆకారాలు కనిపిస్తున్నాయి, స్వభావాలు కనిపిస్తున్నాయి, రంగులు కనిపిస్తున్నాయి, సిచ్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. వీటినన్నిటినీ కూడా గుణములు అంటారు. ఈ గుణాలన్నిటికీ కూడినది, గుణాలతో కూడినది సగుణము అంటే అదనమాట. గుణముతో కూడినది. ఈ 24 తత్వాలు దేనియందు పుట్టి పెరిగి అవి పెద్దవవుతూ ఉండటం అనేది జరుగుతుందో ఆ 25వ తత్వం ఉంటుంది. ఇందాక 24 చెప్పుకున్నాం కదా. 25th దాని పేరు కాలము. ఇది ఈశ్వరుడైన పురుషుడి తత్వం. ఈ కాలం అనేది ఈశ్వరుడైన పురుషుడి తత్వం. కాలము అనేది మనకి కనపడదు, కానీ కాలక్రమేణా జరిగే మార్పుల్ని బట్టి కాలం ఉంది అని అర్థం చేసుకుంటాం. ఒక మొగ్గ పుట్టిన తర్వాత అది పువ్వు అవ్వటానికి పట్టేటటువంటి కాలం. ఒక బిడ్డ కడుపులో పడిన తర్వాత వాడు పెరిగి 9 నెలలు 9 నెలలు జరిగేటంత ప్రాసెస్ దగ్గర 3.5 సంవత్సరం 3/4 ఇయర్ జరుగుతుంది. పొట్టలో ఉంటాడు వాడు. ఉండి వాడు పెరిగి బయటికి వచ్చే సమయం అయ్యేదాకా అలా వాడు ఉండటం అనేది అదొక కాలం. మళ్ళీ పుట్టడానికి ఒక సమయం. ఇవన్నీ కూడా కాలము అనేది ఇలా కనపడకుండా లోపలగా ఉండి పనిచేస్తూ ఉంటుంది. అదే ఈశ్వరుడైన పురుషుడి తత్వము అని చెప్తూ ఉన్నారు. ఈ తత్వంలో వర్తించేవాడు పురుషుడు, జీవుడు. వర్తింపనివాడు దేవుడు. వర్తించేవాడంటే ఈ తత్వంలోనే లొంగి బతుకుతూ ఉన్న వాళ్ళం మనం అందరం. అంటే కాలం మన మీద పనిచేస్తుంది, దేవుడి మీద పనిచేయదు. దేవుడికి లొంగి ఉంటుంది కాలం. దేవుడికి సంబంధం లేదు, ఊరికే ఉంటాడు ఆయన. ఊరికే ఉన్నందువల్ల మాత్రమే ఇది జరిగిపోతూ ఉంటుంది. మనమేమో ఈ కాలానికి బాగా ప్రతి విషయానికి ఎఫెక్ట్ అవుతాం. కాలక్రమేణా వయస్సు పెరుగుతూ ఉండటం, జుట్టు నెరిసిపోతూ ఉండటం, ఆరోగ్యం తగ్గుతూ, బలం తగ్గుతూ పెద్దవాళ్ళం అవ్వటం, అనేక విషయాలు ఉన్నాయి ఇందులో. అవన్నీ కూడా కాలం వల్లనే. అంటే సృష్టి స్థితి లయాలు అనేవి కాలం బ్యాక్గ్రౌండ్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఏమిటి? అహంకారంతో మోహించబడ్డాడు జీవుడు. అహంకారం అంటే తాను విడిగా ఉన్నాను, నేను ఫలానా అనే భావాన్ని గట్టిగా పెట్టుకున్నప్పుడు అహంకారంతో పడినవాడు ప్రకృతి వల్ల భయాన్ని పొందుతూ ఉంటాడు. వాడి ప్రకృతిలోకి లొంగిపోయాడు. వాడు ఆ లొంగిపోవడం అంటే జీవుడు అహంకారంతో మోహించబడి ఆక్రమించబడి భయం పడుతూ ఉంటాడు.
ప్రకృతి గుణాలన్నిట్లో సమానంగా ఉన్న అంతర్యామిగా వర్తించేవాడు భగవంతుడు. ప్రకృతి గుణాలన్నిట్లో ఉంటాడు ఆయన. ఆయన నిర్విశేషుడు, అంటే శేషం మిగలకుండా ఉండేవాడు. అంటే ప్రకృతిలోని విశేష లక్షణాలు ఏవి కూడా అంటనివాడు. అతని చేష్టలలో విశేషాలే, ఆ పరమాత్ముడి బిహేవియర్లో ఉండే రకరకాల విశేషాలే ఈ ప్రకృతి స్పెషాలిటీస్. ఈ ప్రకృతి విశేషాలు ఎందువల్ల అతను ఇట్లా ఉన్నాడు, ఇతనికి ఎందుకు ఈ చేష్టలన్నీ పుడుతున్నాయి అంటే, ఆట అనేది ఎందుకు అని చెబుతాం. పిల్లలు ఎందుకు ఆడుకుంటారు అంటే ఏం చెబుతాం మనం, దానికి ఏం కారణం ఉండదు కదా. ఆడుకోవాలనే సంకల్పమే కారణం దానికి. ఆ సంకల్పం ఆ సంకల్పాన్ని దేవుడిలో అది ఉన్నప్పుడు కాలము అంటారు. అది జీవరాశులలో ఇమిడి ఉన్నప్పుడు పురుషుడు అంటారు. చేష్టలుగా బయటపడ్డప్పుడు కాలము అంటారు. నేను అనబడేది పురుషుడు, నాది అనేది మాయ. మాయ అనే మాట మనకు కొంచెం ఆశ్చర్యంగా ఉండే మాట. అంత పెద్ద మాట మనం వాడుకోక్కర్లేదు. మన ఊహే మాయ. ఊహించుకున్న దాన్ని నిజం అనుకోవటం కంటే మాయ ఇంకా ఏముంది. ఆట కోసం అనేక రకాల పద్ధతులు పెట్టుకుంటాం. ఒక్కొక్క ఆట ఒక్కొక్క పద్ధతిలో ఉంటుంది. ఆట అయిపోగానే పద్ధతిని వదిలేసి మన పాటికి మనం ఉంటాం. ఇక్కడ మటుకు జీవితము అనే ఆటలో నుంచి, అది ఆటని మనం గుర్తించటం లేదు, ఈ ఆటలో నుంచి బయట పడొచ్చని మనం గుర్తించటం లేదు. కాబట్టే ఆ గుర్తించకుండా ఉండటం కూడా పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ సృష్టి విచిత్రంలో ఒక భాగం. కాబట్టి భగవంతుడి ఆట కాబట్టి ఇది మనం తెలుసుకోలేకపోతున్నాం. అందుకని ఆ తెలుసుకునే ఉపాయాలు కూడా మళ్ళీ ఈ పుస్తకంలోనే, ఈ గ్రంథంలోనే, ఈ కాలస్వరూపమైన భగవంతుడిలోనే అవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. తన నుంచి ఆటగా వచ్చిన మాయ వల్ల ప్రకృతి తత్వాలతో ఇమిడి ఉన్న పురుషుడు జీవుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు ఏమిటి? పరమాత్మ ఏమి విడిగా కూర్చోలేదు, నిజంగానే ఒకటిగా ఈ ప్రకృతిలో ఈ తత్వాలన్నిటిని తీసుకున్నాడు. ఆయన తీసుకుని జీవుడు అయిపోయాడు. తనెవరో మర్చిపోయాడు. దానివల్ల మెలిబెట్టబడింది, ప్రకృతి ట్విస్ట్ అయింది. ఆ తత్వాల్లో జగత్తు పుట్టడం అనేది జరుగుతుంది. ఆయన తనను తాను దీనికి లొంగిపోయేట్టుగా చేసుకున్నాడు. జగత్తు అనే మాటకు అర్థం ఏంటంటే సృష్టిలో ఉన్న కదలిక, అది ఆరోపించబడుతుంది. అంటే లేదు, కదలిక అనేది ఎక్కడికి వెళ్తాడు పరమాత్మ? వెళ్ళటానికి ఎక్కడ చోట్లేదు, ఒక్కటే ఉన్నవాడు. కదలక మెదలక ఉండవలసిందే. ఆయన వెళ్ళటానికి వేరే చోటే లేదు, కదలికే లేదు. కానీ కదలిక ఉన్నది అనే ఆరోపణ జరగబడుతుంది. దాని మీద ఆధారపడి సృష్టి అంతా కూడా నడుస్తుంది. మనం సినిమా చూస్తూ ఉంటే తెర కదలకుండా వెనకాల ఉంటేనే సినిమా చక్కగా మనకు కనపడుతుంది. కానీ ఆ తెర మీద బొమ్మలన్నీ కదిలిపోతూ ఉన్నాయి అని మనకు అనిపిస్తుంది. అంటే ఆ కదలిక మీద ఆధారపడి సృష్టి నడుస్తుంది. ఆ వెనకాల నుంచి ప్రొజెక్ట్ చేసే ఫిలిం కదులుతూ ఉంటేనే ఆ బొమ్మ పడుతుంది అన్నమాట. నీళ్ళ ధార ఆ ఫౌంటైన్లో నుంచి పైకి ఎగిరేటప్పుడు దాని స్పీడ్ మీద డిపెండ్ అయ్యి నీటి బిందువులన్నీ ఎలాగైతే ప్రయాణం చేస్తాయో అదే రకంగా ఆ సృష్టి గమనము అనే ఆరోపణ మీదే మొత్తం అంతా కూడా, అంటే మనం ఊహించుకున్న విషయం మీద డిపెండ్ అయ్యే ఈ సృష్టి మొత్తం జరుగుతుంది. అదే సృష్టిలో ఉన్నటువంటి తత్వం. అదేమి తప్పని కాదు. ఆట అలాగే సృష్టించాడు భగవంతుడు. తానే అన్ని పాత్రలు పోషిస్తున్నాడు, తానే కథ నడుపుతున్నాడు, సమస్తము తానుగానే ఉన్నాడు. ప్రతి జీవి తనకు తాను ప్రత్యేకముగా నేను నాది అనుకోవటమే ఇక్కడ ఆట, మాయ, ఊహా జగత్తు. ఊహతో సృష్టించుకున్నటువంటి ఇమాజినరీ వరల్డ్ మనం ఒకటి సృష్టించుకున్నాం. ఎవరి ఇమాజినేషన్ వాళ్ళకు ఉంటుంది. కానీ అందరం ఒకటే ఇమాజిన్ చేస్తున్నాము అని ప్రతి వాళ్ళము నమ్ముతాము. కాబట్టి వాగ్వాదాలంటే ఆర్గ్యుమెంట్స్, ఒకళ్ళ గురించి ఇంకొకళ్ళు అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. ఎవడిది వాడు కరెక్ట్ అయిన పద్ధతి, నేను అనుకునేది సరైన పద్ధతి అనుకుంటాడు. కాబట్టి అవతల వాడు ఇంకొకడు ఉన్నాడు అని ఆరోపించుకుంటాడు. కాబట్టి అవతల వాడి పద్ధతి కరెక్ట్ కాదు అని మనస్సులో భావించుకుంటాడు, రెసిస్ట్ చేస్తాడు. అక్కడే స్టార్ట్ అవుతాయి సమస్యలన్నీ కూడా. ఈ ప్రకృతిలో
భగవంతుడు ఆట బాగా ఆడటం చేతైనవాడు. మనం ఆ విషయం తెలుసుకుని ఆటలో నుంచి బయటపడే ఉపాయం కూడా ఆయనే చెప్పాడు. ఆటల్లో కూరుకొని పోయి ఉండక్కర్లేదు. అది మాయ సృష్టించాడు, మాయని దాటే ఉపాయం కూడా సృష్టించాడు. మాయని ఎవరైతే సృష్టించారో వాడిని పట్టుకుంటే మాయని దాటుతాం. యజమానిని పట్టుకుంటే ఆయన దగ్గరున్న కుక్క పిల్ల తోకాడిస్తూ ఆయన పక్కనికి వెళ్ళిపోతుంది ఆయన పక్కకి. అది ఇంకా మన జోలికి రాదు. అసలు వాడిని మాస్టర్ని పట్టుకోవాలి. ఆ మాస్టరే పరమాత్మ. మనకి మనందరినీ నడుపుతూ ఉన్నవాడు ఆ పరమాత్మే అని చెప్పి ఎంతో వివరంగా తల్లికి చెప్పాడు కపిలుడు. సృష్టిలో తల్లి గర్భంలో ఎలాగైతే తండ్రి తానే కొడుకుగా ప్రవేశిస్తున్నాడో అదే రకంగా ఆ పరమాత్మ తన యొక్క వీర్యాన్ని అంటే తన సామర్థ్యాన్ని ప్రకృతి మీద నిలిపినందువల్లనే ప్రకృతి ఛార్జ్ అయి వెలగడం అనేది జరుగుతుంది. అంటే మనం ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే ఒక స్త్రీ పురుషులకు ఒక బిడ్డ ఎలాగైతే పుడతాడో అదే రకంగా ఆ సూర్యుడి కాంతి కిరణాలు భూమి మీద పడి ఆ భూమి ఎలాగైతే జీవత్వాన్ని పొందుతోందో, అనేక జీవులకు ఎలాగైతే జన్మనిస్తోందో అదే రకంగా భగవంతుడు ప్రకృతిని ఛార్జ్ చేస్తాడు. అప్పుడు తన వీర్యాన్ని ప్రకృతిలో నిలిపినందువల్ల ఛార్జ్ అవుతుంది సృష్టి అంతా కూడా. ఛార్జ్ అయినప్పుడు మొత్తం సృష్టి అంతా ఒక వెలుగు ముద్ద అయిపోయి దాంట్లో నుంచి మనం ఎలాగైతే మర్రి గింజ లోపల మర్రి చెట్టు ఎంత పెద్దది మర్రి చెట్టు అంటే ఆ మర్రి చెట్టుని మించిన సైజు చెట్టు మనం చూడము. ఎక్స్పాండ్ అయ్యి మైళ్ళు పెరుగుతుంది అది. కానీ విత్తనం ఎంత చిన్నదిగా ఉంటుందో ఆ విత్తనం లోపల మొత్తం చెట్టంతా ఉన్నది అని మనకు కూడా తెలుసు. కొమ్మలు, ఆకులు, ఊడలు, పెద్ద మ్రాను అన్నీ ఆ విత్తనం లోపలే ఇమిడి ఉంటాయి. అదేవిధంగా భగవంతుడి వీర్యంలో మొత్తం విశ్వరూపం అంతా ఇమిడిపోయి ఉంటుంది. అంటే అర్థం ఏంటి? విశ్వరూపమూర్తి చిన్నవాడుగా ఉన్నా పెద్దవాడుగా విచ్చుకొన్నా కూడా పెరగటం తరగటం అనే ప్రాసెస్ ఆయనకి సంబంధించింది కాదు. ఆయన అన్నిటికంటా పెద్దవాడు, అన్నిటికంటా చిన్నవాడు. ఏ రకంగానూ ఆయనను కట్టిపడేసేది కాదిది. అణోరణీయాన్ మహతో మహీయాన్ అన్నారు. అన్నిట్లోకి చిన్నవాడు, అన్నిట్లోకి పెద్దవాడు ఆయనే. కానీ పెరగటం తరగటం అనే గుణం లేనివాడు, సమస్తానికి కూడా బ్యాక్గ్రౌండ్గా ఉన్నవాడు. అందుకే ఆయన్ని విశ్వరూపమూర్తి అన్నారు. అందువల్లనే 0 నుంచి 0 తీసేస్తే, పూర్ణము నుండి పూర్ణము తీసివేస్తే పూర్ణమే మిగులుతుంది. పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవావ అవశిష్యతే అని అన్నారు. అంటే 0లో నుంచి 0 తీసేస్తే వచ్చేది పోయేది అంటూ ఏది లేదు, మళ్ళీ 0నే వస్తుంది అని వేదాలు చెప్తున్నాయి అని గుర్తు చేస్తున్నారు ఇక్కడ. ఇట్లా తన సూక్ష్మ విగ్రహంలో మహత్తు మొదలగు రాబోవు లోకాల సృష్టి మొత్తాన్ని కరిగించుకొని వెలిగిస్తూ ఉంటాడు ఆయన. తన సూక్ష్మ విగ్రహం అంటే ఆ విత్తనంలో చెట్టు మొత్తంగా ఉన్నట్టుగా తన సూక్ష్మమైన రూపంలో మొత్తాన్ని ఒక కనపడని విషయంగా దాచిపెట్టుకొని ఉంటాడు. అన్నీ ఆ కిరణాలుగా ఇమిడి ఉంటాయి. అవన్నీ ఆయన కిరణాలుగా ఇమిడి ఉంటాయి. ఎట్లాగైతే తండ్రి శుక్రం తల్లి దేహంలోకి వెళ్ళి తల్లి గర్భంలో ఇమిడి ఉంటుందో ఆ రకంగా తన తేజస్సు మొత్తాన్ని పరమాత్మ ఉపసంహరించుకుని విత్డ్రా చేసుకొని తన యందు తాను నిద్రిస్తాడు. అంటే విత్తనంగా లోపలికి వెళ్ళిపోవటము అంటే తన చేష్టలేవి విప్పారి బయటికి కనపడవు, నిద్రాణంగా మెదలకుండా ఉంటాడు. అలా నిద్రిస్తాడు అంటున్నారు. అంటే ఒక విధంగా ఇది ఎలా ఉంటుందంటే చీకటి మొత్తాన్ని మింగేసి కూర్చున్నవాడిలాగా ఉంటాడట. అంటే తన భగవత్ తత్వాన్ని అంతా చీకటిలోకి లాక్కొని జీవుడుగా మేలుకో తెచ్చుకుంటాడు. ఎందుకంటే సృష్టి జరగటం కోసం, ఆట కోసం. తను దేవుడుగా ఉన్నప్పుడు ఆటే లేదు, ఆట మొత్తంలో లోపలికే వెళ్ళిపోతుంది, ఏమీ లేదు, చీకటిని మింగి కూర్చున్నట్టుగా అవుతుంది. ఎప్పుడైతే తాను సృష్టి చేయాలనుకుంటాడో
జీవుడుగా మేల్కొని మిగతా అంతా చీకట్లో తన దైవత్వాన్ని చీకట్లో నిద్రింపచేస్తాడమ్మా అని చెప్పాడు కపిలాచార్యుడు. తల్లి కొంచెం అర్థం కావాలి, సబ్జెక్ట్ చాలా గంభీరంగా ఉంది కాబట్టి కొంచెం మౌనంగా కాసేపు ఊరుకుంటాడు. ఆవిడ కూడా మెదలకుండా ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. ఇప్పటిదాకా 24 తత్వాలతో ఉన్న ప్రకృతి చెప్పాను, సృష్టిగా ఎలా మారుతుందో క్లాసిఫికేషన్ అంతా జరుగుతుంది, వర్గీకరణం జరగాలని చెప్పాను కదా. దానికి అనేక వ్యూహాలు కావాలి, మోడల్స్ కావాలి. ఆ వ్యూహాలుగా పరమపురుషుడే సాక్షాత్తు ఆ పరమాత్మే హిరణ్మయమైన వీర్యం నుంచి దిగొస్తాడు. కిరణమయమైన వీర్యము అన్నారు, కిరణముగా వెలుగుగా దిగి వస్తాడు. అట్లా ఆ పురుషుడు దిగి రావటము అనేదే ఈ సృష్టికి కారణం. ఎట్లాగైతే తల్లి గర్భంలో పడిన శుక్ర నుంచి శరీరాలన్నీ తయారవుతూ ఉన్నాయో, ఆ నమూనాలన్నీ ఆ ఒరిజినల్ విత్తనం అంతా తండ్రి నుంచి తల్లి లోపలికి ఎలా వస్తుందో, అట్లాగే దేవుడి వ్యూహాలన్నీ కూడా ప్రకృతిలో ఉన్న వీర్యము నుంచి దిగి వస్తాయి. ఆ వ్యూహాలు 4 రకాలుగా ఉంటాయి. వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అని 4 దివ్యమైన వ్యూహాలు ఉన్నాయి. అవి ప్రకృతికి లొంగేవి కాదు, ప్రకృతికి అవతలగా ఉండి బియాండ్గా ఉండి ప్రకృతిని మలుస్తూ ఉంటాయి, ఓ పద్ధతిగా సిస్టమేటిక్గా పట్టుకొస్తూ ఉంటాయి. ఈ వ్యూహాల్ని సేవించినా కీర్తించినా నారాయణత్వం దొరుకుతుంది. ఆ వ్యూహం ఏమిటో తెలుసుకొని దాన్ని భక్తితో ఆరాధిస్తే ఆ వ్యూహం అంతా కూడా అర్థమైపోతుంది. ఈ సృష్టిలో ఏ విషయం తెలియాలన్నా కూడా భక్తితో దాన్ని సేవిస్తే తెలిసిపోతుంది. అవన్నీ నేను వివరంగా చెబుతానమ్మా విను అని చెప్తూ ఉన్నాడు. మహత్తత్వంలో మొట్టమొదట వాసుదేవుడు అనే వ్యూహం కనపడుతుంది. అది ఫుల్గా సత్వగుణమయంగా ఉంటుంది. సత్వగుణమే దాని గుణం, అస్తిత్వమే దాని లక్షణం. అంటే ఉండటము అనేది మటుకే ఉంటుంది, ఊరికే ఉండటం అన్నమాట. అది ఆకలి, దాహము, లోభము, మోహము, ముసల్తనము, ఈ మరణము అనే 6 లక్షణాలని అంటించుకోదు. ఈ 6ంటిని తన నుంచి బయటికి పంపిస్తూ ఉంటుంది, సముద్రపు అలల్లాగా. స్వచ్ఛమైన శాంతమైన వ్యూహం, తాను శాంతంగా ఉండి ఇవన్నీ బయటికి పంపిస్తుంది. దాంట్లో దానము, దయ, దమము, రక్షణ చేయటం, ప్రేమ, సంతోషం అనే 6 గుణాలు ఇమిడి ఉన్నాయి వీటిల్లో. కానీ అవి వేరే రూపంతో కనబడుతున్నాయి మనకి. ఆకలి, దప్పిక, లోభం, మోహం, ముసల్తనం, మరణం అనే 6 అంటవు. దాంట్లోనే ఆ వ్యూహంలో, ఈ శాంతమైన వ్యూహంలో ఎక్కడి నుంచైతే ఈ 6 గుణాలు బయటికి వస్తున్నాయో అది ఎంతో శాంతమైన వ్యూహం. ఒక చక్కని మోడల్. ఆ మోడల్ నుంచి వస్తూ ఉన్నప్పుడు దాంట్లో ఏమున్నాయిట? దానం ఉంది, దయ ఉంది, దమము ఉంది. అంటే తనను తాను నిగ్రహించుకునే శక్తి ఉంది, ఇంకొకరిని రక్షణ చేసే శక్తి ఉంది, ప్రేమ ఉంది, సంతోషం ఉంది. ఈ 6 గుణాలు ఇమిడి శాంతస్వరూపంగా ఉన్న భగవంతుడు తన నుంచి ఈ 6 వర్గాల్ని పంపించాడు. దీన్ని భగవంతుడి నిత్య స్వరూపమని, సుందరమని గ్రహించి భక్తులు సేవిస్తూ ఉన్నారు. ఈ దానము, దయ, దమము, రక్షణము, ప్రేమ, సంతోషము అనే 6 గుణాలు భగవంతుడి నిత్య రూపమని, ఎంతో సుందరమైన రూపమని ఆయన భక్తులు గ్రహిస్తారు. ప్రతి జీవి కూడా గర్భంలోకి వెళ్ళినప్పుడు ఈ వ్యూహం తప్పకుండా పని చేస్తూ ఉంటుంది కాబట్టి నిత్యమైనది, నిత్య స్వరూపము అది అని చెబుతూ ఉన్నాడు. ఈ వాసుదేవుడి నుంచి క్రియాశక్తి అనేది పుడుతుంది. అదే అహంకారము. అంటే ఏదో ఒక పని చేయటానికి తాను ఉండటము అనే ప్రాసెస్ ఒకటి కావాలి కాబట్టి ఆ అహంకారం 3 రకాలుగా వస్తుంది. వైకారికము అంటే వికారములు కలది, మార్పులు కలది. చేంజ్ ఆఫ్ స్టేట్స్ ఆర్ సక్సెషన్ ఆఫ్ చేంజెస్ అని అర్థం. తైజసము ప్రజ్ఞారూపమైన తేజస్సుగా మెరుస్తూ ఉంటుంది అది. ది బ్రిలియన్స్ ఆర్ స్పార్క్ ఆఫ్ కాన్షియస్నెస్ అన్నమాట. మూడోది తామస గుణం, తమో గుణానికి సంబంధించింది. ఆకారాలు, లక్షణాలు మారకుండా స్వభావాలుగా పట్టి ఉంచుతుందన్నమాట. అది హ్యాబిట్ ఫార్మింగ్
నేచర్ ది లార్డ్ ఆఫ్ ఫామ్ అన్నమాట. ఆ ఫామ్ని పట్టి ఉంచినందువల్లనే ఈ సృష్టి అంతా కూడా జరుగుతోంది. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఇదంతా పరమాత్మ స్వరూపమే. అది మనకి ఏ రూపంలో కనపడినా కూడా అది పరమాత్మ స్వరూపమే. ఇదంతా ఇక్కడ ఎందుకున్నది? ఇలా లేకుండా ఉంటే అంతా పరమశాంతమయంగా ఉంటే ఎంత బాగుండేది. ఎక్కడ రాక్షసులు కానీ టెర్రరిస్టులు కానీ విషంతో కలిసినటువంటి విషాన్ని కక్కే పురుగులు పాములు కానీ లేకుండా ఉంటే ఎంత బాగుండేది అని మనం అనుకోవటం చాలా సహజం. కానీ అవన్నీ కేవలం భగవంతుడి రూపాలే. నిజంగానే అవేవి విడిగా లేవు. కేవలం ఆట కోసం సృష్టించబడినవి. నిజంగానే లేవు అవి. అది కేవలం ఒక సృష్టి, ఒక ఆటని సృష్టించుకున్నాడు దైవం. ఆ ఆట కోసం అని చెప్పి హ్యాబిట్ ఫార్మింగ్ నేచర్ ది లార్డ్ ఆఫ్ ఫామ్ అనేది, అంటే ఆకారాలతో తానే సృష్టిగా రావటం అనేది జరిగింది. ఈ మూడింట్లో కూడా వైకారికం అనే దాని నుంచి మనస్సు, ఇంద్రియాలు, పంచభూతాలు అధిదేవతలుగా పుడతారనమాట. అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్గా పుడతారు. తైజస అహంకారము అనే దాని నుంచి బుద్ధి అంటే విల్, ప్రాణం అంటే పల్సేషన్ పుట్టినాయి అన్నమాట. అంటే శ్వాస పీల్చటం, స్పందనాత్మకమైనటువంటిదంతా కూడా తైజస అహంకారం. అంటే తేజస్సు అనే అహంకారం నుంచి ఇవి పుట్టినాయి. తామస అహంకారం నుంచి ద్రవ్యం పుట్టింది. అంటే మ్యాటరు, అన్నీ మినరల్స్, ధాతువులు, అవయవాలన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినాయి. ఈ సృష్టి అంతా కూడా తానే ఉండి మళ్ళీ సృష్టిగా ఎలా అయ్యాడో అన్నీ బాగా చెప్తున్నారు ఇక్కడ. అందులో వైకారికమైన అహంకారముని అధిష్ఠించి, వైకారికం అంటే మార్పులతో ఉన్న అహంకారం, మార్పులతో మన 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 స్థితే చెప్తూ ఉన్నారు ఇక్కడ. మార్పు కలుగుతూ ఉంటుంది, అహంకారం ఉంటుంది మనకి. అహంకారం అంటే నేను ఫలానా అనే భావమే అహం ఆకారంగా ఒక విడిగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఆ అహంకారాన్ని పట్టుకొని రెండోదైన సంకర్షణ వ్యూహం ఈ అహంకారం మీదే వెలుగుతూ ఉంటుంది. దాని మీద 1000 పడగలతో చుట్టుకొని సంకర్షణుడు అనే మూర్తి ఉంటాడు. ఆయననే అనంతుడు, ఆదిశేషుడు అంటారు. ఆ ఆదిశేషుడు ఏం చేస్తూ ఉంటాడంటే పంచభూతాల్ని, ఇంద్రియాల్ని, మనస్సుని మొత్తాన్ని తన పడగల మీద ధరించి ఉంటాడు. ఇంకా కూడా కర్తృత్వము, కారణము అనేవి కూడా కర్తృత్వము, కారణము అనేవి కూడా పడగలుగా వేరవుతూ ఉంటాయి. ఆయన నుంచే శాంతగుణం, భయంకరత్వం, మూఢత్వం అనే లక్షణాలు కూడా ఆయన భరిస్తూ ఉంటాడు. ఇది సంకర్షణము అనే రెండో వ్యూహము. దీని నుంచే మనస్సు అనే తత్వం పుట్టిందనమాట. ఒక దేహం నుంచి అనేక శిరస్సులు పుట్టినట్టు ఒక తల్లి పిల్లల్ని కంటూ ఉంది. అనేక శిరస్సులతో కూడిన బిడ్డలు పుడతారు. ఈ వ్యూహం నుంచే పంచభూతాలు, 10 ఇంద్రియాలు, మనస్సు, కార్యకారణాలు, కర్తృత్వాలు అన్నీ బయటకు వచ్చేసి విడివిడిగా ఉండిపోతూ ఉంటాయి. ఇందులో ఉన్న టోటాలిటీ శాంతత్వము, ఇందులో ఉన్న మొత్తం శాంతతత్వము సత్వగుణానికి, ఘోరత్వం రజోగుణానికి, మూఢత్వం అనేది తమోగుణానికి వ్యక్త లక్షణములు, బయటికి కనపడే లక్షణాలు. ఇదంతా ఒక దాంట్లో నుంచే వచ్చింది. ఒక దైవమే ఉన్నాడు ఇన్ని రూపాలతో, కేవలం ఆట కోసం అని గుర్తుపెట్టుకొని అడుగడుగున ఆ విషయం మనం స్మరించుకుంటూ ఉంటే ఏమిటా ఇన్నున్నాయి, ఈ ఘోరత్వం ఏమిటి, శాంతత్వం ఏమిటి అనే సందేహాలు మనకి రాకుండా ఉంటాయి. వ్యక్త గుణాలు అంటున్నారు, వ్యక్తమయ్యే లక్షణాలు. పైకి రజోగుణంగా వ్యక్తం అవుతుంది, ఘోరత్వంగా వ్యక్తం అవుతుంది, శాంతతత్వంగా వ్యక్తం అవుతుంది. అందువల్ల పైకి కనపడేవే కానీ ఉన్నది ఒకటే వస్తువు. శాంతగుణం ఒక్కటే కనుక ఉంటే భగవంతుడే ఉంటాడు కానీ సృష్టి ఉండదు, సృష్టి లక్షణాలు ఏవి ఉండవు. రక్షణకి సృష్టి ఉండదు కాబట్టి ఏమీ ప్రసక్తే లేదు అసలు. నిద్రపోయేటప్పుడు ఎవరుంటారు, ఏమి ఆట మిగులుతుంది, ఏం ఉండదు కదా. అట్లాగే శాంతగుణం ఒక్కటే ఉంటే భగవంతుడు ఉంటాడు కానీ ఉన్నాడనే విషయం కూడా ఉండదు. రక్షణ చేయటానికి యుద్ధము, శిక్షణకు దండము రజోగుణ లక్షణాలు. మళ్ళీ అవి కూడా రజోగుణంలోంచి వచ్చినవి. ఏమేమి సృష్టికి కావాలో అవన్నీ ఈ త్రిగుణాల నుంచి చక్కగా వచ్చినాయి అన్నమాట.
మూఢత్వం ఎందుకుండాలి అని అడుగుతాం మనం. మూఢత్వం అంటే మోహము చెందుట. మోహం చెందటం అనేది లేకపోతే సృష్టి లేదు. ఒక స్త్రీ యందు పురుషుడు మోహం చెందుతాడు, ఒక వస్తువు యందు మనిషి మోహం చెందుతాడు. అప్పుడే అసలు ఒక కథ జరగటము, సృష్టి జరగటము అనేది వస్తూ ఉంటుంది. లేకపోతే ఏమవుతుందో చెబుతూ ఉన్నారు ఇక్కడ. మోహము అనేది లేకపోతే ఒక బట్టని బట్టగా అంగీకరించంటాం మనం. ఇది బట్ట కదా, ఇది కట్టుకోవచ్చు కదా అనుకోంట. అసలు వస్తువుని చూడటం మనకి తెలిసిపోతుంది అన్నమాట. మూఢత్వం లేదు కాబట్టి అది కేవలం ఒక పత్తిగా, ఒక చెట్టు నుంచి వచ్చిన విషయంగా, అందులో ఉన్న పరమాణువులుగా, ఇవన్నీ ఐటమ్సే కదా అంటాడు. ఆ పరమాణువుల్ని కట్టుకోం కదా. అలా దాన్ని సృష్టిని వాడుకోలేడు, ఆటకి పనికిరాని వాడైపోతాడు మూఢత్వం లేకపోతే. అందుకని మూఢత్వం అనే మాటకి తనను తాను మరిచిపోయి పాత్ర పోషణ చేయటమే మూఢత్వం. ఇక్కడ అంతకంటే ఏమీ లేదు. ఆ పాత్ర పోషణలో తనను తాను మర్చిపోవటమే, అసలు వస్తువును చూడకుండా లేనిది ఉన్నట్లుగా చూడటం, అదే మాయను ఆశ్రయించటం. లేనిది ఉన్నట్టుగా చూసినప్పుడే అవతలవాడు, ఆడేవాడు తన స్నేహితుడైనా కూడా ప్రత్యర్థిగా చూడటం ఆటలో భాగం. అది న్యాచురల్, అది. కానీ వాడు స్నేహితుడని తెలుసు తనకి. అలా కాకుండా మోహమే, మూఢత్వమే లేకపోతే ఆటే లేదు. అందరూ మెదలకుండా ముక్కు మూసి కూర్చుంటారు. ప్రతివాడు ఆత్మతత్వంలో వెళ్ళిపోతాడు. ప్రతివాడు అనేవాడే లేడు, ఒక్క పరమాత్మే హాయిగా యోగ నిద్రలో ఉంటాడు. సృష్టే లేదు. అందుకని మూఢత్వం కూడా అవసరము. కుండను చూసి మట్టిగా తెలుసుకున్నవాడు కుండను ఎట్లా వాడుకుంటాడు అంటున్నారు. అట్లాగే భార్యను చూసినప్పుడు ఆ భార్యని, ఆ భార్యతో సంసారం చేయటం, బిడ్డల్ని కనటం అనే ప్రాసెస్సే రాదు అసలు. చదువు చెప్పేవాడు, నేర్చుకునేవాడు అవి ఇద్దరుండరు, అంతా ఒకటిగా అయిపోతుంది. అప్పుడు నేర్చుకోవడం అనే ప్రాసెస్సే లేదు, విద్య లేదు, గురు శిష్య సంబంధం లేదు, అంత అంధకారమయంగా అయిపోతుంది. కాబట్టి మూఢత్వం చాలా అవసరం. వేగంగా లారీ ఎదురుకుండా వస్తుంటే పరబ్రహ్మమే కదా అది కూడా అనుకున్నప్పుడు ఆ లారీ గుద్దుకొని వీడు చనిపోవటం జరుగుతుంది. దానికి మళ్ళీ మూఢత్వం కావాలి. ఇక్కడ లారీనే చూడాలి, పరబ్రహ్మముని కాదు. అలా చెబుతూ ఉన్నారు. అట్లాగే మూఢత్వం ఉండాలంటే లారీని ఒప్పుకోవాలి, రహదారి నియమాలన్నింటినీ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది ట్రాఫిక్ అన్నీ ఒప్పుకోవాలి. అది ఒప్పుకోవాలంటే మూఢత్వం ఉండాలి అంటున్నారు. మనకి తెలియని విషయం ఇది. అంటే అసలు విషయాన్ని మర్చిపోయి వేరేగా కనపడుతూ ఉన్నదాన్ని నిజం అనుకోవటము అనేదే మూఢత్వం. మూఢత్వం లేకపోతే సృష్టి లేదు. ఇట్లాంటి విలక్షణత్వం అంతా కూడా సంకర్షణ వ్యూహం నుంచి మనకు అందుతూ ఉంటుంది. ఇది చాలా ఆటోమేటిక్ ప్రాసెస్ లాగా సంకర్షణ వ్యూహం నుంచి కావలసిన మూఢత్వం, కావలసినటువంటి అన్ని తత్వాలు, సృష్టికి అవసరమైనటువంటి గుణాలు, రాజసాహంకారం, తామసాహంకారం అన్నీ కూడా, మూఢత్వం, తమో గుణానికి సంబంధించిన అహంకారం అన్నీ వస్తూనే ఉంటాయి. వచ్చినప్పుడు దాన్ని సంకర్షణ వ్యూహము, ఆ విలక్షణం అంతా కూడా సంకర్షణ వ్యూహం నుంచే మనకి కంటిన్యూస్గా అందుతూ ఉంటుంది. ఎక్కడ ఏది వాడాలో అనే కామన్ సెన్స్ అన్నమాట. ఇప్పుడు వేరే వేరే భాషల వాళ్ళు ఉన్నప్పుడు వాడికి వచ్చిన భాషతో వాడితో సంభాషణ చెయ్యకుండా భాషలన్నీ మనం కల్పించుకున్నవే కదా అనే ఉత్తమమైన భావాన్ని కల్పించుకుంటే అక్కడ పని జరగదు. అది ఉత్తమమై అవచ్చుగాక, కానీ అన్నం నీళ్లు పుట్టవు. మనకి పరదేశానికి వెళ్ళాం, మనం అక్కడ మన భాషే మాట్లాడుతూ ఉన్నాం, ఎందుకంటే మనమే సృష్టించుకున్న భాషలే కదా అంటూ ఉన్నాం. మన పనులు అక్కడ జరగవటువంటప్పుడు అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ మూఢత్వాన్నే నమ్ముకోవాలి, మూఢత్వంతోనే సృష్టి జరిపించుకోవాలి, జరుగుతుంది కాబట్టి. అంటే ఆటలో పెట్టుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బ్లైండ్గా ఫాలో అవ్వటమే. మనం అదే చేస్తున్నాం ఎట్లాగూ. అది మనం ప్రత్యేకంగా చేయక్కర్లేదు, మాయ క్రమ్మి ఉంటుంది కాబట్టి జరిగిపోతూ ఉన్నాయి. వైకారికమైన అహంకారం వల్ల, అంటే మార్పులు చెందేటటువంటి అహంకారం ఉన్నందువల్ల వికారాల్ని పొందుతూ ఉంటుంది. స్థితుల మార్పులన్నీ కూడా వస్తూ ఉంటాయి. మనస్సుకు ఆలోచించటం అనేది చాలా సహజం. మామూలుగా రెండు రకాలుగా ఉంటాయిట మనస్సు ఆలోచన విధానాలు. మామూలుగా ఆలోచించటం ఒకటి, స్పెషల్గా ఆలోచించటం ఒకటి. మొదటి దాన్ని సంకల్పము అంటారు, రెండవ దాన్ని వికల్పము అంటారు.
కంటికి కనిపించటం జరుగుతూ ఉంటే కనిపించుట అనే ఆలోచన కూడా కలుగుతూ ఉంటుంది. అంటే కనపడే దానితో పాటు వెనకాల నుంచి మన థాట్ ప్రాసెస్ కూడా కదులుతూ ఉంటుంది. ఆ ఆలోచన కంట రెండో ఆలోచన వేరుగా, ఒక మొదటి ఆలోచన కంట రెండో ఆలోచన వేరుగా కనిపిస్తుంది. అది అనిపిస్తుంది, ఇది అనిపిస్తుంది. అలాగే మొట్టమొదట కనిపించిన దాన్ని వెలుగు అంటాం. రెండోసారి కనిపించిన దాన్ని వస్తువు అని తెలుసుకుంటాం. వస్తువు మీద వెలుగు పడి వెలుగుతుంది అని మర్చిపోతాం అక్కడ. మొట్టమొదట కనపడ్డప్పుడు వెలుగు అని అనుకొని లైట్ వేసుకొని లైట్తో కనపడిన వస్తువుని విడిగా గుర్తిస్తాము. కానీ ఇది కూడా వెలుగులో స్వరూపమే అని చెప్పినా కూడా మనకు అర్థం కాదు. ఎందుకంటే మాయని కమ్ముకొని ఉన్నాం. వెలిగించబడిన వస్తువు వెలుగులోదే, వెలుగే వస్తువుగా మెరుస్తోంది అని మనకి తెలియదు. తెలుసుకోవాలన్నా కూడా మాయని పక్కన పెట్టకపోతే సాధ్యం కాదు అంటున్నారు. ఇదే మొట్టమొదటిది సామాన్యమైన ఆలోచన, రెండోది విశేషమైన ఆలోచన. ఈ రెండు రకాల వల్లనే మనుషుల్లో మనవాళ్ళని తెలియటం, పరవాళ్ళని తెలియటం, స్త్రీ అందరూ ఆడవాళ్ళని చూసినా తన భార్య ఎవరో తెలియటం, ఇట్లాంటివన్నీ ఏర్పడుతున్నాయి. అంటే అవసరం, సృష్టికి ఏది అవసరమో అవన్నీ వచ్చినాయి. ఈ సంకల్పం వికల్పం ఈ రెండిటి వల్లనే మనం కోరుకునే వస్తువులు, అక్కర్లేని వస్తువులు అనేవి వేరువేరుగా కనపడుతున్నాయి. సంకల్ప వికల్పాలు ఉండటం వల్లనే కామం అనేది, కోరిక అనేది కూడా పుట్టింది. తైజసాహంకారము అని మూడోది ఉంది. మూడోదైన తేజస్సు అనే అహంకారం వల్ల అనిరుద్ధ వ్యూహం అనేది పుట్టింది. అదొక మోడల్. వ్యూహము అంటే మోడల్ అన్నమాట. అనిరుద్ధుడు ఇంద్రియాలన్నిటికీ కూడా దేవుడు. సకల అందరు యోగులు కూడా తమ హృదయాల్లో ధ్యానించేది ఈ ఇంద్రియాల దేవుడైన అనిరుద్ధుడినే ధ్యానం చేస్తారట వాళ్ళు. ఈ వ్యూహము శరదృతువులో విచ్చిన నల్ల కలువలాగా రంగు కలిగి ఉంటుంది అంటున్నారు. అంటే ఇంకా దీన్ని తెలుసుకోవాలంటే మనం చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. శరదృతువులో విచ్చిన నల్ల కలువ అని ఎందుకన్నారో తెలియదు. ఇందులో బుద్ధి అనే తత్వం పుడుతుంది. దాని నుంచి ఎన్నో శక్తులు కిరణాలై బయటకు వస్తాయి, ప్రసరిస్తూ ఉంటాయి ఈ తైజసాహంకారం వల్ల అంటున్నారు. మన రికార్డింగ్ నెంబర్ 137 అయిపోయింది. మళ్ళీ చెప్పుకుందాం.